దైవజనులు ప్రకాష్ అన్న మన మధ్య లేరన్న విషయం ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన చేసిన పరిచర్య, ఆయన నడిపింపు యావత్ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. ప్రకాష్ అన్న 1998 ఆ సమయంలో నాగార్జునసాగర్ గుంటూరులో ఆయన మమ్మల్ని దేవుడి యందు నడిపించారు. వాక్యం తెలియని మమ్మల్ని ఎంతో మంది స్టూడెంట్స్ని ఆయన తన యొక్క వినూతమైనటువంటి సైంటిఫిక్ ధోరణిలో బైబిల్ గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఆయన తన యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించి దేవుని తెలుసుకునేలా చేశారు. ఆయన ఆ రోజుల్లో విద్యార్థి జ్వాల అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసేవారు. ఆ పుస్తకంలో మమ్మల్ని కావలసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని ఎన్నో తెలియజేసేవారు. ప్రకాష్ అన్న మమ్మల్ని తరచుగా వస్తూ చూస్తూ ఉండేవారు. దేవుళ్ళు నడిపింపు కొరకు, దేవుళ్ళు ఎదగడం ఎలాగా, అలాగే ఆయన్ని అర్థం చేసుకోవడం ఎలాగా, బలంగా నిలబడడం, ఈ విషయాలన్నింటినీ ఆయన ఎంతో స్పష్టంగా మాకు తెలియజేసేవారు. ప్రకాష్ అన్న చేసినటువంటి ఆ పరిచర్య మమ్మల్ని, వాక్యం తెలియని మమ్మల్ని, మారుమూల గ్రామాల్లో ఉన్న మమ్మల్ని ఆయన నడిపింపులో దేవుని వద్దకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. గత ఎన్నో రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆయన ప్రభునందు నిద్రించడం యావత్ ప్రపంచానికి ఒక దిగ్భ్రాంతిలా అయినప్పటికీ కూడాను ఆయన చేసిన పరిచర్య మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించింది. ఎంతో మందిని ప్రభువంతుగా నడిపించుటకు సహాయం చేసింది. ప్రకాష్ అన్న జీవితం ప్రతి క్రైస్తవునికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన నిస్వార్థమైనటువంటి ఆ సేవ, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ విశ్లేషణాత్మకమైనటువంటి ఆ ధోరణి క్రైస్తవుల కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదంగా మారింది. వాక్యం పట్ల బలమైన అవగాహన, దేవుణ్ణి ఏ విధంగా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి, మూఢనమ్మకాల వైపు కాకుండా ఒక సైంటిఫిక్ ధోరణిలో వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకునే విషయంలో ప్రకాష్ అన్న నడిపింపు చాలా గొప్పది. ఈ కష్ట సమయంలో ఆయన తన పరిచర్యను మనమంతా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తన కుటుంబం కొరకు, అలాగే క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రకాష్ అన్న దేవుడు సృష్టించినటువంటి గొప్ప సృష్టిలో ఆయన ఒక అద్భుతమైన సృష్టి. ఆయన ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండేలాగా మనందరం ఆశిద్దాం.